తెలంగాణ అతిపెద్ద గొంతుక చింతపండు గొల్లేశగా అని పత్రిక చూద్దాం. నలికుట్లోడి ఇలా ఇద్దరు నప్పతారు ఇద్దరు కలిసి ఈ వార్తని ఇలా జోకుతారు. ఇప్పుడు నాకు ఎరక ఇలా వార్త చూసే పని ఇప్పుడే చెప్తున్నా నేను. అబ్బో నాకెందుకో ఏడుపు రాదు, మంజుతో అదెందుకు వస్తుంది ఏడుపు? ఎట్టు వస్తుందా రై? లోపల వేదనతో హృదయం రగిలిపోతున్న ఓ సంటిపిట్ట పాల కోసం కుక్కపట్టి ఏడుస్తున్న కళ్ళు లేని ఓ ముసలి తల్లి భిక్షాటన చేస్తున్న నిమిషానికి నా గుండె 1000 ముక్కలు అవుతున్నా నా కళ్ళల్లో ఒక కన్నీటి సుక్కైనా ఉబ్బికి రాదు. కులాయి నీళ్లతో కడుపులు నింపుకునే అభాగ్యం చూస్తున్న తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల ఆర్తనాదాలు వింటున్న స్థిర నివాసం లేని నిరుపేదలు దేశ సంచారం చేస్తున్న నా స్వార్థపు చూపులతో నిత్యం చూస్తున్న నా పాడు కళ్ళకు ఎందుకో ఏడుపు రాదు. సాటి మనుషులు కష్టాల్లో ఉన్న వైద్యం చేపించుకోలేని ఓ పేద ఉదయం ఆసుపత్రి ఆవరణలో ప్రాణాలు వదిలిన రోడ్డు పక్కన అనాథ శవానికి చీమలు పడుతున్నా ఈ ప్రజాస్వామ్యంలో బతుకు భారమైన ఎందరో పేదోళ్ళు బతుకు తెరువు కోసం దుబాయ్ లాంటి దేశాలకు వలసెల్లుతున్నా నా కళ్ళలో ఓ కన్నీటి బిందువు అయినా ఉబికి రాదు. పొరలెక్కిన కళ్ళల్లో ఏం కనిపించని చూపుల్లో అమావాస్య చీకట్లను దాచుకున్న నా కళ్ళల్లో ఎన్ని సంఘటనలు చూసినా నాకెందుకో దుఃఖం రాదు. ఎందుకు రాదంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తే రాదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పేదోళ్ళు, ఈ పేద కన్నీళ్ళు, అనాథలు, అభాగ్యులు వీళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళందరి అంటారుగా తలకాయల మీద గద్దెనెక్కి ఎమ్మెల్సీ అయినందుకు మనకు ఏడుపు రాదు. సాయ పైసలు బిచ్చం అడుక్కుంటే ఏడుపోవచ్చు, పాచనకారులు తిరుగుతున్నాం కానీ ఏడుపు రాదు. అంగీలాగా వేసుకుంటే ఏడుపోవచ్చు, బంగారు అంగి అయితే డైమండ్ లాగైతే ఏడుపు రాదు. దళితుల ఆర్టీఆర్ పేరు కింద అయ్యాల సాయ పైసలు బిచ్చం వేసిన వాళ్ళందరి గొంత అయ్యాల మహేష్ గాడ్సే ప్రశ్నిస్తే ఏడుపు వస్తుంది. రిపోర్ట్లు కొడతాము, లుచ్చా పనులు చేస్తాము, లంగలు అత్తుకోరేసాలు వేసి మనం చేసిన లుచ్చా పనులు మొత్తం బయటపడకుండా కాపాడుకుంటాము. బ్లాక్మెయిల్ చేసి కోర్టు సంపాదిస్తే ఏడుపు రాదు. యూట్యూబ్లో వచ్చిన పైలతో బతకలేకపోయినా మన కాడ 100,000 కోట్లు 22,000 కాదు పక్కన సున్నా పెట్టుర్యా అని చెప్తే మనకెందుకు ఏడుపు వస్తుంది? మన 20,000 కోట్ల ఆశపడడం అయితే మందు చదివితే. అందువల్ల పేదోళ్ళ గురించి దొంగ నా కొడుకు దొంగరాత రాసిండు. పేదోళ్ళ గురించి రాసే లుచ్చ నా కొడుకు మరి మహేష్ గాడ్సే ఇబ్బంది పెట్టే గురించి గప్చుప్ మనం లుచ్చలం అని తెలియదు లోకానికి. బీసీలకు రాజ్యాధికారం ఎలా దూరమైంది? ఎలానా? ఒరే నాయన, నిన్న ఒక ఆయన కేవీ రెడ్డి అంటారు అని అవ్వని నిన్న చూసినరా వీడియో? దుమ్ము దులుపుతాడు కదా మీదే మునూరు కాపులు లెక్క మొత్తం తీసిండు. ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేసిందే మునూరు కాపులని ఓ డేటా బయట పెట్టిండ్రా. డి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ వాడు ఎవడోడు అంత లంగలు ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి నుంచి బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి. 1980 నుంచి జరుగుతున్నాయి తెలంగాణలో, ఏపీలో. ఇవాళ కొత్తగా ఈ కొత్త మొగోడు, ఈ కొత్త బిచ్చగాడు చింతపండు మల్లిగాడు కాదు బీసీ ఉద్యమం పెట్టింది. 1980కి వెళ్ళి బీసీ ఉద్యమాలు చేసిర్రా లుచ్చాని నిన్న ఓ వీడియో చూసిర్రా. మళ్ళీ ఈ బీసీ ద్రోగులు మొత్తం మునురు కాపులని లెక్కలు బయట పెడుతున్నారు. బీసీలో ఈ మునురు కాపులలో ఉన్న రాజకీయ నాయకులు, అది కాంగ్రెస్ ఉన్నోళ్ళే. మళ్ళా బీసీ ఎదవకుండా చూసింది కాంగ్రెస్ లో ఉన్న మునురు కాపులే. మరి ఇప్పుడు ఇలా కాంగ్రెస్ లో ఉన్న మునురు కాపు ఎమ్మెల్సీ చింతపండు గొల్లేసి చెప్తాను ఇలా బీసీలు అంటాను. దూరం చేసిందే మీరని లెక్కలు బయట పడతాను. ఆయన వెచ్చిండు మరి విత్ ఎవిడెన్స్ అంట. రెడ్ల ఉత్సవ ఆయన అందుకే ఆయన రెడ్డి ఆయనంట. మరి అందుకే మా ఉత్సవ ఆయన కుక్క మరి సమాధానం చెప్పరా అంటుండు. మరి చెప్పు సమాధానం. వీటి రాసిండు. అబ్బా అంత దొంగ లెక్కలు అంట గారు మీ చింతపండు, అంత దొంగ డేటా, దొంగ లెక్కలంట. ఈడబ్ల్యూ యుద్ధం వచ్చే సింగిల్ టేకులు వస్తుందంటే వాళ్ళేమో ఆయన ఎన్నేళ్ళు పోరాటం చేసి ఈడబ్ల్యూఎస్ కోసం వాళ్ళు చెప్తారు. అందుకే గెలుక్కోవద్దురా అని చెప్పి నేను ఏడ మొదలైన ఆడికే వస్తాడు కొడుతున్నావు. ఓడి ఆపత్తు ఓడు నిన్ను బతికిస్తుంది. నేనే ఉన్నారా అంటే మన నాకు ఇప్పుడు 2-3 సోపత్ తయారయ్యారు. ఇక నీ బతుకు కథమే. సాయిరామ్ టాటా, నీ బతుకు అది అయిపోరా లాస్ట్కి. మరి ఇవాళ నాకు డౌట్ రా సౌడమల్లిగా ఇలా ఎందుకు బీసీ ఆక్రోశ సభ గురించి రాయలే? విశారదన్ మహారాజు ఉచ్చదాయిన రోజు గుర్తు లేదురా? ఈ కోపాలు, ఈ మొగతనం, ఈ మొగోడు. విశారదన్ మహారాజు ఉచ్చదాయినప్పుడు
ఆ రోజు సోయలేదా? ఆయన వార్తలు రాయబుద్ధి కానప్పుడు ఆయన ఆయన నేర్పిన తెలివి ఎందుకురా? ఆయన నేర్పిన సాయపదలు ఎందుకు? ఆయన నేర్పిన అంగిలాగి ఎందుకు? ఆయన ఉత్సలాగి ఈ దళితుల ఎందుకు ఎత్తిరి? ఇవాళ విశారద మహారాజు బొమ్మ వేయాల్సి వస్తాను ఒక అక్కసుతోని కొడుకు వెళ్ళి వార్త రాయలే. ఈ లుచ్చయుడు బీసీ చెప్పకరా నువ్వు బీసీ అంటే నాకు కోపం వస్తుంది. దొంగ నా కొడుక ఇది కావాలన్నా మనకి ఇప్పుడు పట్టుకపోవాలి వాడు అనుకోపో. ఎంజేయు సమస్యలపై దృష్టి పెడతా, విశ్వవిద్యాలయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, యూనివర్సిటీ ప్రాబ్లంను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఓ కొడుక చూసినారు 1 2 3 4 5 సంబంధిత ప్రభుత్వ శాఖల గురించి వర్సిటీకి అందాల్సిన సహకారాల కోసం పనిచేస్తా. తెలంగాణ రాజ్యాధికార అధ్యక్షుడు శాసనమండలి చింతపండు మహాత్మా గాంధీ వర్సిటీ వీసీ కాజా అంటే అల్తాఫ్ హుస్సేన్ తో మల్లేష్ భేటీ అయినట. ఏం భేటీ అయ్యారు? ఈ అంబోతులకు బలిసిండు రాస్తాండు ఒకటే. ఏం పొడిచిందని చెప్పురా? ఈ 2 సంవత్సరం అవుతుండొచ్చు. ఈ సంవత్సరం పైన ఎమ్మెల్సీ చేసిన కానీ ఇది పొడిచిన నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం, ఓటేసిన కోసం ఇది పొడిచిన అని నిరుద్యోగుల గురించి మాట్లాడరా? నువ్వు ఒడిచింది బొచ్చు కూడా లేదు, అలా బొచ్చు కూడా లేదు. నేను చెప్తాను కదా, దొంగనా కొడుకాడు. ఇంకేందా చింతపండు ఇంకంతే. ఇలా ఏం లేదు, మన్ను కూడా లేదు. దొంగనా కొడుకు దొంగ రాతలు రాసింది. ఆ ఓట్లు వచ్చినాయి, సీట్లు రాలేట. అయ్యో ఆహా ఇక లేపుతా ఉండు కాంగ్రెస్ని. కాంగ్రెస్ని లేపుతున్నాడు వీడు. ఓట్లు వచ్చి సీట్లు రాకపోతే దానికి గెలిచినట్టు మరి జూబ్లీ కూడా కట్టినాను రాదురా. అబ్బో ఘన విజయం సాధించే ఎన్డీఏ. ఇంకంతే రాష్ట్రం రత్కోరగాడు. తెలంగాణ రాజ్యాధికార పట్ల చేరికలు రోజు ఇదేనా? 1,00,000 మంది ఆయన ఇప్పటికి చేరినలు 1 లక్ష. ఏమో నాకు తెలియదు, నీ లచ్చో నీ లిచ్చో ఏదో రోజు రాస్తాడు ఒకటే. చేరుతారు.